రాత్రి 11 గంటల తర్వాత ఉదయం 11 గంటల లోపు పిల్లలను సినిమా హాల్లోకి అనుమతించరాదంటూ సింగిల్ జడ్జి ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వుల వల్ల తాము నష్టపోతున్నామని మల్టీప్లెక్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా పేర్కొంది. ఈ ఉత్తర్వులను సవాలు చేస్తూ హైకోర్టులో అప్పీల్ దాఖలు చేసింది. దీనిపై తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సుజయ్ పాల్, జస్టిస్ రేణుకా యారాలతో కూడిన ధర్మాసనం గురువారం విచారణ చేపట్టింది. అప్పీలుదారుల తరఫున సీనియర్ న్యాయవాది నిరంజన్ రెడ్డి వాదనలు వినిపించారు. గేమ్ చేంజర్ సినిమా అదనపు ప్రదర్శనలకు, టికెట్ ధరల పెంపునకు అనుమతిస్తూ ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వులపై హైకోర్టులో 2 పిటిషన్లు దాఖలయ్యాయి. వీటిపై విచారణ సందర్భంగా రాత్రి 11 గంటల తర్వాత ఉదయం 11 గంటల లోపు 16 ఏళ్లలోపు పిల్లలను సినిమాలకు అనుమతించరాదని అన్ని పక్షాల వారితో చర్చలు జరిపి ఈ విషయంపై నిర్ణయం తీసుకోవాలని సింగిల్ జడ్జి ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేశారు. ఆ ఉత్తర్వులు అమల్లోకి రావడంతో మల్టీప్లెక్స్లపై తీవ్ర ప్రభావం పడుతుందని పేర్కొన్నారు. వాదనలపై ధర్మాసనం స్పందిస్తూ సింగిల్ జడ్జి వద్ద పిటిషన్లు పెండింగ్లో ఉండగా తాము జోక్యం చేసుకోలేమంది. పెండింగ్లో ఉన్న పిటిషన్లలో ప్రతివాదిగా ఇంప్లీడ్ పిటిషన్ దాఖలు చేసుకోవాలని మల్టీప్లెక్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియాకు సూచించింది. అప్పీలు ఉపసంహరించుకుంటామని న్యాయవాది చెప్పడంతో ధర్మాసనం అంగీకరిస్తూ పిటిషన్ను కొట్టివేసింది. అంటే రాత్రి 11 గంటల తర్వాత ఉదయం 11 గంటల ముందు 16 సంవత్సరాల లోపు ఉన్నటువంటి పిల్లల్ని సినిమా హాల్లోకి అనుమతించరాదంటూ జడ్జిమెంట్ వచ్చింది. ఇప్పుడు వాళ్ళు రాకుంటే పేరెంట్స్ తోటి వాళ్ళు వస్తారు, వాళ్ళు ఇంట్లో ఉంటే పేరెంట్స్ రారు. సో మాకు నష్టమవుతున్నది, సినిమాలు చూసే వాళ్ళ సంఖ్య తగ్గిపోతున్నదని వీళ్ళు నష్టమవుతున్నదని కోర్టుకు పోతున్నారు. అది సంగతి. కానీ పిల్లల గురించి కూడా ఆలోచించాలి కదా.